ఈ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. గురుచరిత్ర పారాయణంలో ఉన్నాండి 18వ అధ్యాయంలో నిన్న చెప్పుకున్నాం కదా. అలాగే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరాపురానికి వెళ్తుండేవారట. ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడట. అతడు పరమ సాత్వికుడు. కేవలము ఆయా వారి వృత్తిలో వారి వృత్తిలో వారు జీవిస్తూ ఉండేవారట. అతనికి ఒక కుమారుడు ఉన్నాడటండి, ఒక కుమార్తె కూడా ఉన్నారట. అతడి ఇంటి ముందు తమ్మపాదు ఒకటి ఉండేదంటండి, అంటే తమ్మపాదు. అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబము ఆ కూర వండుకొని తినేవారటండి పాపం. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడటండి. ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారట. ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడట. ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందు ఉన్న తమ్మకాయలు కోసి వండి స్వామికి దానినే సమర్పించారటండి. తర్వాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము, నేటితో మీ దారిద్ర్యము తీరిపోయింది అని చెప్పారటండి. నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి దాని కొమ్మలను త్రుంచివేస్తూ త్వరగా వెళ్ళిపోయారటండి. చూసారా? అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి, అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధమేమిటి? మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారెందుకని? మనం జీవించేది ఎలాగా అని బాధపడుతుంటే, ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారబ్ధాన్ని అనుసరించి, చూడండి పాపం భార్య బాధపడుతుంది, కానీ భర్త అంతా ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారబ్ధాన్ని అనుసరించి జరుగుతుంది. చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తారు? అదండి, భగవంతుడి మీద ఆ విశ్వాసం ఉండాలి ప్రతి ఒక్కరికి. ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది, నీవు బాధపడవద్దు అని ఆమెను వాతార్చారట. దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో త్రవ్వాడు. గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చిందంటండి. చూసారా? స్వామి వాళ్ళని కోటీశ్వరుల్ని చేయడానికి ఆ మహానుభావుడు ఆ చెట్టుని పీకేశాడటండి. మళ్ళీ దాన్ని నాటేటప్పుడు వాళ్ళకి చూడండి ఎంత బంగారం దొరికింది. అది శబ్దం వచ్చిందంట. అక్కడ త్రవ్వి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణాలు ఉన్నాయటండి. అతడు ఎంతో సంతోషంతో దాన్ని తన భార్యకు చూపి, చూచావా స్వామి, ఈ లతను పీకివేయడం వల్లనే ఈ నిధి మనకు దొరికింది, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడటండి. అదండి, మనం అందుకనే ప్రతిదాన్ని అపార్థం చేసుకోకూడదు, ఆలోచించాలి. ఆ భార్య బాధపడినా ఆయన ఆలోచించాడు, ఆ భగవంతుడే మనకి ఏదో పరీక్ష, ఆయనే మనల్ని ఉద్ధరిస్తాడు అని ఆయన నమ్మకానికి చూడండి. ప్రతి ఒక్కరూ అలా నమ్మితే ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడూ మోసం చేయడండి. నిజంగా ఆయన అన్నాడు చూడండి, సాక్షాత్తు ఆయన పరమేశ్వరుడే అని చెప్పాడట. వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారటండి. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నీవి విషయము ఎవ్వరికీ చెప్పవద్దు, చెబితే సంపద నశిస్తుంది. స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తరువాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించారటండి ఆ స్వామి. శ్రీదత్తాయ గురువే నమః.
శ్రీ శ్రీపాదవల్లభాయ నమ. శ్రీ నృసింహ సరస్వతియే నమ. ఈ 18వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నామండి. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.